సుభద్రమ్మా సుభద్రమ్మా వస్తున్నాను. ఎవరు? నమస్తే అమ్మ. మీతో అవసరం పడింది, అందుకే మళ్ళీ వచ్చాను. ఇప్పుడే ఆ రెండు పార్టీలు వచ్చి ఇదే మాట చెప్పారు. ఆ రెండు పార్టీలు నేను ఒకటేనమ్మా. ముమ్మాటికి ఒకటే. మీ ముగ్గురు ఒకే తాడుకు చెందిన వాళ్ళు. ఏనాడైనా మీ మూడు పార్టీలు హోదా కోసం కేంద్రం నిలదీసి అడిగారా? ఎప్పుడైనా మీరు ప్రత్యేక జోన్ గురించి, స్టీల్ ప్లాంట్ గురించి మోడీని నిలదీసి అడిగారా? ఇక్కడ మీరు అరుస్తారు, అక్కడికి వెళ్ళి అయ్యా దండాలు పెడతారు. మాకు తెలుసు మీ మూడు పార్టీల్లోకి ఎవరికి ఓటేసినా అది బీజేపీకి లాభం చేస్తారు. సిపిఎం పార్టీ లేకపోయి ఉంటే స్టీల్ ప్లాంట్ ఎప్పుడో చాపు చుట్టి సుందరు. స్టీల్ ప్లాంట్ గురించి మనకి ఎందుకమ్మా? మనం ఒక కొనుక్కోలు అది మనం చూసుకుందాం. అయినా మా పార్టీ వచ్చాక ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మా పార్టీ వల్ల డెవలప్ అయ్యాయి. నీకు తెలీదమ్మా? ఎందుకు తెలీదు? స్టీల్ ప్లాంట్ రాకుండా ఇక్కడ ఏముంది? సింగ్ హోటల్ను అప్పుడు టీ కొట్టు తెలుసు. అంతేగా అంతేగా స్టీల్ ప్లాంట్ వచ్చాక ఎంతో డెవలప్ అయ్యింది. ఎన్ని షాపింగ్ మాల్స్ వచ్చాయి, ఎంత రవాణా జరుగుతుంది, ఎన్ని స్కూళ్ళు, ఎన్ని కాలేజీలు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, ఎంతమంది స్టీల్ ప్లాంట్ నమ్ముకొని బ్రతుకుతున్నారు. నేను కూడా ఇక ఒక కొట్టు పెట్టుకొని నేను బతుకుతున్నాను స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి. అయితే నాకు ఓటు వేయరా అమ్మా? వెయ్యం. స్టీల్ ప్లాంట్ అమ్మాలని చూసిన బీజేపీకి కానీ, బీజేపీకి మద్దతు ఇచ్చిన ఏ పార్టీకి కూడా మేము ఓటేయం. ప్రాణాలు తెగించి స్టీల్ ప్లాంట్ ను కాపాడుతున్న సిపిఎం పార్టీకే మా ఓటు. సిపిఎం పార్టీ పన్నులకు వ్యతిరేకంగా, ధరలకు వ్యతిరేకంగా ఆందోళన చేసి మాకు అండగా నిలబడుతుంటారు కాబట్టి సిపిఎం పార్టీకే మా ఓటు. ఒక్కోటు